వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈరోజు మనం చూడబోతున్నాం టాటా పంచ్ ఈవీ వెహికల్. ఈ కార్ వేరియంట్ వచ్చి ఎంపవర్ ప్లస్ ఎల్ఆర్. సో మన ముందుకు వచ్చేసింది 2024లో ఈవీ వెహికల్. లుక్ వైజ్ లైట్ గ్రే అన్నమాట. చాలా లైట్ గ్రే కలర్ లో ఉంది, వైట్ కూడా కాదు, చాలా డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ టైం నాకు లైట్ కలర్స్ నేను ఎక్కువ పర్సనల్ గా నాకు అంత అనిపించదు, అంటే ఇన్ని కలర్స్ ఉన్నప్పుడు ఎందుకు వైట్ కలర్ కే వెళ్తారు అని అనిపించేది. బట్ దీన్ని చూస్తే మాత్రం లైట్ కలర్ నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది, ఎందుకో నాకు తెలీదు. సో ఇదైతే బాగా నచ్చింది ఈవీ వెహికల్. సో ఫ్రంట్ మనం చూస్తుంటే స్మార్ట్ డిఆర్ఎల్ లైట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నాం ఆటో ఎల్ఈడి అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అన్నమాట. దీన్ని కవర్ చేస్తూ మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఫైబర్ మెటీరియల్ తో ఇదంతా బాడీని డివైడ్ చేస్తుంది. పైన బాడీ కలర్ ఉంది, మధ్యలో మాత్రం ఫైబర్ అనేది యూజ్ చేయడం జరిగింది. గ్రిల్ అంతా కూడా ఫైబర్ తోనే యూజ్ చేశారు. చూడ్డానికి నెక్సాన్ లా అనిపిస్తుంది కానీ చాలా చేంజెస్ ఉన్నాయి. జస్ట్ ఈ లైట్ ఒక్కటి మాత్రం మనకి నెక్సాన్ లో అనిపిస్తుంది, బట్ ఓవరాల్ గా డిజైన్ కూడా అయితే చాలా చేంజ్ ఉంది. ఈవీ వెహికల్ అని చెప్పుకున్నాం కదా, దీని ఛార్జింగ్ అయితే ఇక్కడ నుంచి ఛార్జ్ చేసుకోవాలి. టాటా బ్యాడ్జింగ్ ఇచ్చారు కదా, ఇది ఛార్జింగ్ పాయింట్ అన్నమాట. ఫ్రంట్ లోనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కెమెరా ఉంది. సైడ్ పార్ట్ విషయానికి వచ్చేస్తే టైర్ R16 డైమండ్ కట్ అలవిల్ వీల్ ఇచ్చారు. 195/60 R16 టైర్ అన్నమాట. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. ఈవీ వెహికల్. సో ఇక్కడ ఈవీ అని మెన్షన్ చేశారు. ఇండికేటర్ ల్యాంప్ ఇక్కడ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ 360 డిగ్రీ కెమెరా అని చెప్పాను కదా, సో ఇక్కడ చిన్న కెమెరా ఉంది. డ్రైవర్ సీట్ కి మాత్రమే సెన్సార్ డోర్ ఓపెన్ ఇచ్చారు, ప్యాసింజర్ సీట్ కి అయితే లేదు. ఇది మాన్యువల్ గానే తీసుకోవాలి. ఈ సీట్ డోర్ అయితే పియానో బ్లాక్ తోటి రూఫ్ రైలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. బాడీ అంతా మనకి లైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తో, డ్యూయల్ కాంబినేషన్ తోటి బాడీ అంతా డిజైన్ చేశారు. బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకోవడానికి హ్యాండిల్ ఇక్కడైతే లేదు, ఇక్కడ ఉంది. ఇది ప్రెస్ చేసి మనం డోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. రేర్ పార్ట్ కి వచ్చేసరికి ఇది బ్రేక్ ల్యాంప్ అండ్ సైడ్ ఇండికేటర్ ల్యాంప్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకి టాటా లోగో తోటి వస్తుంది ఈ లైట్ అనేది. ఇది నిజంగా హైలైట్ అని చెప్పుకోవాలి. నైట్ టైం చూసినట్టయితే చూసారా, చాలా క్లియర్ గా టాటా బ్యాడ్జింగ్ తోటి లైట్ వస్తుంది. బ్రేక్ లైట్, వైపర్ అండ్ డిఫాగర్ లైన్స్, మౌంటెడ్ ల్యాంప్, షార్క్ యాంటీనా ఉంది. పైన టాటా బ్యాడ్జింగ్ ఉంది. 360 డిగ్రీ కెమెరా కాబట్టి బ్యాక్ కెమెరా కూడా ఇది ఉంది. పంచ్ ఈవీ ఇక్కడ మెన్షన్ చేసింది. రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా టాటా బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది మనకి. సెల్ఫ్ డిజైన్ తోటి ఎంబోజ్ గా టాటా బ్యాడ్జింగ్ అయితే ఉంది. 2 సెన్సార్స్ అయితే ఉన్నాయి. బంపర్ మళ్ళీ బాడీ ఏదైతే ఉందో అదే యూజ్ చేశారు. బంపర్ కి కింద టైల్ గేట్ ఓపెన్ చేసి చూద్దాం బూట్ స్పేస్ ఎంత ఉందో. టాటా అంటేనే బిల్డ్ క్వాలిటీ చెప్పుకోవాలి. మెయిన్ గా ఎంత హెవీ ఉంటుందంటే, ఇది హైడ్రాలిక్ ఉన్నా కూడా నాకు లేపడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలా కష్టం ఏం కాదు, బట్ నాకు ఇది లేపుతుంటేనే తెలుస్తుంది దీని బిల్డ్ క్వాలిటీ ఎంత ఉందో అనేది. చాలా వెయిట్ అనిపిస్తుంది. స్టిల్ హైడ్రాలిక్ ఉన్నా కూడా ఇంకా చెప్పుకోవాల్సిన పని లేదు. బియాండ్ సేఫ్టీ, బియాండ్ కంఫర్ట్, బియాండ్ పర్ఫార్మెన్స్, బియాండ్ పవర్, సో అన్ని కలిపింది టాటా పంచ్ ఈవీ వెహికల్ అనమాట. టైల్ గేట్ క్లోజ్ చేసుకోవాలంటే ఇక్కడ పట్టుకొని హ్యాండిల్ తోటి తీసుకోవచ్చు. ఇక్కడ 2 లైట్స్ కనిపిస్తున్నాయి కదా, 2 లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది పార్సిల్ ట్రే కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. బూట్ స్పేస్ వచ్చి మనకి 366 లీటర్స్ బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి చార్జర్ అన్నమాట. ఈవీ వెహికల్ కదా, సో దానికి సంబంధించిన ఛార్జింగ్ ఇందులోనే ఇంకొక ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇచ్చారు. 10 to 80% అయితే 56 minutes లో ఫాస్ట్ ఛార్జింగ్ తోటి అయిపోతుంది. టూల్ కిట్స్ ఇచ్చారు. సో స్పేర్ టైర్ కూడా కిందే ఉంటుంది దీని కింద. ఇక్కడ మనం చూస్తే నేను యాక్చువల్ గా స్పేర్ టైర్ ఉందేమో అని చూసాను. ఇందులో ఒక మినీ టూల్ కిట్ ఉంది లోపలంతా, చూసారు కదా. టైర్ ఎప్పుడైనా పంచర్ అయినప్పుడు చేసుకోవడానికి మొబిలిటీ కిట్, టైర్ మొబిలిటీ కిట్ అన్ని. ఫుడ్ స్పేస్ లో ఒక ల్యాంప్ అయితే ఉంది, చాలా కిందకు ఉంది ల్యాంప్ అనేది. ఇది లగేజ్ కట్టుకోవడానికి ఇక్కడ స్లాట్ ఇచ్చారు. ఓకే, డోర్ ఓపెన్ చేశాక డ్రైవర్ సీట్ లో చూసినట్టయితే డోర్ లో బటన్స్ ఉన్నాయి. డోర్ లాక్ బటన్స్, విండో లాక్ బటన్స్, రేర్ వ్యూ అడ్జస్టబుల్ బటన్ అన్ని ఉన్నాయి. ఇక్కడ బాటిల్ హోల్డర్ ఉంది, అండ్ ఇక్కడ ఒక పెద్ద స్పీకర్ ఉంది. ఇక్కడ హ్యాండిల్స్ ఉన్నాయి. హ్యాండిల్ దగ్గర మాత్రం చిన్న స్పీకర్ ఇచ్చారు. చిన్న స్లాట్ లైక్ ఫోన్ పెట్టుకోవచ్చు. డ్యూయల్ కలర్ తో ఉంది. ఇది కూడా 90 degrees లో ఓపెన్ అవుతుంది. ఈ డోర్ కూడా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, చూసారు చాలా ఫ్లాట్ గా. 4 doors కూడా చాలా ఫ్లాట్ గా ఓపెన్ అవుతాయి అనమాట. డ్రైవర్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో ఏంటో చూద్దాం. సీట్ అయితే చాలా ముందుకుంది, సో మనం బ్యాక్ జరుపుకుందాం. నాకైతే ప్లేస్ సరిపోవట్లేదు. ఓకే, ఇవి సీట్ అడ్జస్టబుల్ మాన్యువల్ ఇచ్చారు. డ్రైవర్ సీట్ అండ్ కో ప్యాసింజర్ సీట్ కూడా వెంటిలేటెడ్ సీట్. సో దానికి సంబంధించిన అడ్జస్టబుల్ బటన్ అనమాట. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, ఏసీ వెంట్స్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇక్కడ చిన్న స్పీకర్ ఉంది. 6 air bags ఇవ్వడం జరిగింది. టాటాలో చెప్పుకోవాల్సిన పని లేదు, సేఫ్టీలో ఫస్ట్ ఉంటుంది. స్టీరింగ్
స్టీరింగ్ చూస్తుంటే మనకి ఇది పవర్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. అండ్ ఫ్రంట్ కి అయితే రాదు, ఓన్లీ అప్ అండ్ డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ అనేది పియానో బ్లాక్ తో గ్లాసీ ఫినిష్ తోటి ఉంటుంది. టాటా కార్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే చూపిస్తాను. కార్ ఆన్ చేయగానే సో ఇది చూసారా, ఈ పియానో గ్లాస్ ఫినిష్ లో టాటా బ్యాడ్జింగ్ అయితే లైటింగ్ తో వస్తుంది. ఇది పర్సనల్ గా నాకు ఎందుకో చాలా ఇష్టం అండి. కంట్రోలర్స్ మనకి క్లస్టర్ కంట్రోలర్స్ ఉన్నాయి, వాయిస్ కమాండ్ ఉంది. స్టీరింగ్ చూసారా చాలా ఈజీగా ఉంది. ఇక్కడ పెడల్ షిఫ్టర్స్ ఉన్నాయి స్టీరింగ్ కి. ఇది హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్స్, వైపర్ కంట్రోలర్స్. ఇది వైపర్ వచ్చి మనకి రెయిన్ సెన్సర్ వైపర్ అన్నమాట. స్టీరింగ్ అయితే చాలా ఈజీ ఉంది, డ్రైవ్ చేయడానికి అవ్వట్లేదు. అది చాలా డిసప్పాయింట్ అవుతున్నాను. నేను కూడా డ్రైవ్ చేయడానికి అవ్వట్లేదు ప్రస్తుతానికి. ఇది మాత్రం స్టీరింగ్ ఇలా తిప్పి మాత్రం చూపించగలుగుతాను. చాలా ఈజీగా ఉంది, డ్రైవ్ చేయాలని కూడా అనిపిస్తుంది, బట్ ఏం చేయలేము. కాబట్టి మనకి వైపర్ అని చెప్పాం కదా, ఫ్రంట్ వైపర్ ఏంటంటే రెయిన్ సెన్సార్ వైపర్ అనమాట. వర్షం చినుకు పడగానే వైపర్ అనేది ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. సో మనకి సన్ రూఫ్ కూడా ఇచ్చారు. ఇది మనం హ్యాండ్ తో తీసుకోవాలి, తర్వాత బటన్ తోటి అండ్ వాయిస్ మెసేజ్ తో కూడా మనం సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. కో ప్యాసింజర్ సీట్ బెల్ట్ ఆపుకోవచ్చు. ఇది టాటా వాళ్ళు ప్రత్యేకంగా ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో వస్తున్న కార్లో. దానికి సంబంధించిన ఇండికేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ప్రస్తుతానికి ఆన్ లో ఉందన్నమాట. కో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అయితే ఆన్ లో ఉంది. ఇక్కడ క్యాబిన్ లైట్ ఉంది, SOS కాల్ ఉంది, టోనింగ్ కూడా ఎమర్జెన్సీకి. 10.2 ఇంచ్ స్క్రీన్, 3 లైట్స్, మన మూడుకి తగ్గట్టు లైట్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. చూస్తారు కదా, క్యాబిన్ లో మనకి డ్రైవర్ సీట్ దగ్గర అండ్ కో ప్యాసింజర్ ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. డే లైట్ లో ఉన్నాం కాబట్టి నేను ఆ విజువల్ ని నేను చూపించలేకపోతున్నాను, బట్ ఇదైతే చేంజింగ్ కలర్స్ అన్నమాట. ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఇది డమ్మీ ఇచ్చారు మిడిల్ లో. ఈ ఏసీ వెంట్ మాత్రమే ఇది డ్రైవర్ కి, అది కో ప్యాసింజర్ కి. అక్కడ కూడా ఒక ఏసీ వెంట్ ఉంది. గ్లో బాక్స్ ఉంది. గ్లో బాక్స్ అయితే కూలెంట్ గ్లో బాక్స్ ఇచ్చారు. అంటే మనకి ఏమైనా మెడిసిన్స్ లాంటి కూల్ గా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకేస్ కూల్ డ్రింక్స్ పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. ఓన్లీ మెడిసిన్స్ అని లేదు, కూల్ డ్రింక్స్ కూడా పెట్టుకుని స్టోరేజ్ చేసుకోవచ్చు. కూలెంట్ ఇది. ఇక్కడ చూస్తున్నట్టయితే క్యాబిన్ అంతా చాలా నీట్ గా స్పేషియస్ గా ఉంది. డ్యూయల్ కలర్ తోటి ఉంది కార్పెట్ మొత్తం. ఇది పానోరామిక్ బ్లాక్ తోటి ఇచ్చారు. ఇక్కడ ఏసీ కంట్రోలర్స్ ఉన్నాయి, ఆఫ్ ఉంది. ఎయిర్ ప్యూరిఫైయర్ బటన్స్ ఉన్నాయి, ఏసీ అడ్జస్టబుల్ బటన్స్, ఆటో, ఏసీ ఆఫ్. ఇది మనకి ఏసీ కంట్రోలర్. పార్కింగ్, టైల్ గేట్ ఓపెన్ చేయడానికి లాక్ అండ్ లాక్ బటన్స్. 360 డిగ్రీ కెమెరా ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు విజువల్ చూసారా, 360 డిగ్రీ కెమెరా. 3D లో కూడా ఉంటుంది మనకి, 3D ఎఫెక్ట్. ఇది 3D లో 360 కెమెరా. క్లారిటీ అయితే చాలా బాగుంది, చాలా క్లియర్ క్లారిటీ ఉంది. ఇది 3D లో, ఇది 2D లో. 2D లో చూస్తున్నాం కదా, ఇది మనకి ఫ్రంట్, బ్యాక్ అంటే బ్యాక్. మనం కార్లో కూర్చొని చుట్టుపక్కల అన్ని చూసుకోవచ్చు. నైట్ ఒక్కొక్కసారి ఎక్కడైనా ఆగి దిగాలనిపించినప్పుడు భయపడాల్సిన పని లేదు. ఈ కెమెరా తోటి చూసుకొని విజువల్ ఎలా ఉంది, సేఫ్ గా ఉన్నామా ఏరియాలో ఏంటో అనుకొని చూసుకొని దిగచ్చు. ఈ కార్ బయటకి తీసుకెళ్ళడానికి అవ్వలేదు రివ్యూకి. మనకి ఈ కార్ రివ్యూకి ఇచ్చిన వాళ్ళు టాటా మోటార్స్ జాస్పర్ వాళ్ళు, మద్దెలపాలెంలో, వైజాగ్ లో ఉందండి. మీరు కనుక కార్ టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా వీళ్ళని వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది, మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. క్లస్టర్ లో చూస్తున్నాం. స్టీరింగ్ వీల్ పొజిషన్ ఎలా ఉంది, ఎలెజెంట్ స్టీరింగ్ వీల్ అని చూపిస్తుంది. మనకి రేంజ్ 219 కిలోమీటర్స్ రేంజ్ ఇంకా చూపిస్తుంది. అంటే మనకి బ్యాటరీ ఛార్జింగ్ 61% మాత్రమే ఉంది. ఇక్కడ చూస్తున్నాం కదా, 61% మాత్రమే బ్యాటరీ ఛార్జింగ్ ఉంది. కాబట్టి ఈ ఛార్జింగ్ తో మనం ఇంకా 219 కిలోమీటర్స్ మాత్రమే ట్రావెల్ చేయగలుగుతాం అనమాట. నేను సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, అది కూడా ఇండికేట్ చేస్తోంది. సో 12 వాట్స్ ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ చూస్తున్నాం. సిపిన్ ఛార్జింగ్ పాయింట్, 5V 3A ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్స్ సెల్ ఫోన్ కి. ఇది మనకి కంట్రోలర్ నాబ్, చాలా స్టైలిష్ గా ఉంది. ఇది కంట్రోల్ నాబ్ చూసారుగా. పార్కింగ్ లో ఉంది ప్రస్తుతానికి. సిటీ, స్పోర్ట్స్ అండ్ ఎకో మోడ్ ఉంటాయి. ఇది పార్కింగ్, ఆటో హోల్డ్. ఇది కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇది చిన్న స్లాట్, దేనికి మేబీ కీస్ పెట్టుకోవడానికి, కీస్ పెట్టుకోవడానికి అయి ఉండొచ్చు. ఇది ఎకో, ఇది స్పోర్ట్స్ మోడల్. ఇది డ్రైవ్ మోడ్ లో ఉంది. ఇక్కడ ఆమ్రెస్ట్ ఉంది. ఆమ్రెస్ట్ చిన్న స్లాట్. ఇందులో కూలెంట్ కి సంబంధించింది అయితే లేదు, ఓన్లీ ఆమ్రెస్ట్. చాలా చిన్నది అంటే చాలు, ఇది సరిపోతుంది ఆమ్రెస్ట్. యాక్చువల్లీ హెడ్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది. మొత్తం అంతా సపోర్ట్ అయితే బాగుంది. హెడ్ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది, అంటే సఫిషియంట్ గా ఉంది హెడ్ రూమ్. అంతకు మించి అవసరం లేదు. 6 feet ఉన్నా మేబీ చాలా కంఫర్ట్ గానే ఉంటుంది. బ్యాక్ రోకి వెళ్ళి చూద్దాం కంఫర్ట్ ఎలా ఉందో. చెప్పాను కదా, ఇక్కడైతే హ్యాండిల్ ఉండదు. డోర్ అయితే ఇక్కడ ప్రెస్ చేసి ఓపెన్ చేసుకోవాలి. కొంచెం తెలిసేదాకా కొంచెం ఇబ్బందే ఎవరికైనా. ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవాలి. ఇది చైన్ లాక్ ఉంది. ఓపెన్ చేయగానే బ్యాక్ రో లో కూడా సీట్ డ్యూయల్ కలర్ తోటి కనిపిస్తుంది. మనకి విండో బటన్ ఇక్కడ ఉంది అండ్ హ్యాండిల్ లో. ఇక్కడ స్పీకర్ చిన్నది
ఉన్నది ఇది పెద్ద స్పీకర్ బాటిల్ హోల్డర్. సో ఇదైతే ఇలా ఉంది. బ్యాక్ రో డోర్ కూడా 90 degrees లో ఓపెన్ అవుతుంది అనమాట. మొత్తం కార్ డోర్స్ అన్ని కూడా 90 degrees లో ఓపెన్ అవుతాయి. ఎక్కడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. కూర్చొని చూద్దాం ఎలా ఉందో కంఫర్ట్ వైజ్. సిట్టింగ్ కంఫర్ట్ అయితే రెక్లైనర్ సీట్ కంఫర్ట్, హెడ్ రెస్ట్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. ఇదైతే నాకు హెడ్ కి అడ్జస్టబుల్ చాలా బాగా అనిపించింది. నాకు బేసిక్ గా ఏదైనా కార్ లో కూర్చున్నప్పుడు హెడ్ రెస్ట్ ఏమో పైకి ఉంటుంది, నా తలక ఏమో కిందకు ఉంటుంది. సో అది నా ప్రాబ్లమో లేకపోతే సీటింగ్ ప్రాబ్లమో నాకు అర్థం అవ్వదు. బట్ ఇది మాత్రం నా హైట్ కి చాలా బాగుంది. హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ ఇస్తారు, స్టిల్ అడ్జస్టబుల్ ఇచ్చినా కూడా అది ఎక్కడో ఉంటుంది, నేను ఎక్కడో ఉంటాను. నాకు అది చాలా కంజెస్టెడ్ అనిపిస్తుంది, చాలా కార్స్ లో చూసాను. బట్ ఇది మాత్రం చాలా బాగుంది. నా హెడ్ కి కరెక్ట్ గా సరిపోయాయి. నా హైట్ కి అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇంకొంచెం పైకి, అంటే నాకన్నా హైట్ ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం పైకి పెట్టుకోవచ్చు. సో ఇది నాకు బాగా నచ్చిందండి. 3 passengers కి సీట్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. హెడ్ రెస్ట్ మాత్రం 2 passengers కే ఇచ్చారు. ఓన్లీ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ సీట్ మాత్రమే వెంటిలేటెడ్. ఇది మాత్రం వెంటిలేటెడ్ కాదు, బట్ డిజైన్ మాత్రం చూడటానికి అలా అనిపిస్తుంది. ఈ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో ఉంది. ఫ్యాబ్రిక్ అయితే కాదు, ఇది సాఫ్ట్ లెదర్ లాగా ఉంది. కిడ్స్ కి టై చేసుకోవడానికి స్లాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ సీట్ కి ఈ సీట్ కి కూడా ఇచ్చారు. సో ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు. ఆర్మ్ రెస్ట్ లో కప్ హోల్డర్స్ అయితే ఏం లేదు, జస్ట్ ఆర్మ్ రెస్ట్ అన్నమాట. సీట్ ఫోల్డింగ్ కూడా ఏం లేదు. ఇది 60-40 కానీ 50-50 రేషియోలో కూడా సీట్ అయితే ఏం లేదు. ఫుల్ గా సీట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. చూద్దాము. సో ఇది కంప్లీట్ సీట్ అయితే క్లోజ్ అయిపోతుంది. చూసారా, ఇది కంప్లీట్ గా ఫోల్డ్ అవుతుంది. ఫోల్డ్ అయితే బూట్ స్పేస్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. ఇప్పటికే 366 బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అంతకు మించి కావాలంటే కూడా ఇద్దరే ట్రావెల్ చేయాలి, లగేజ్ గనుక ఎక్కువ ఉంది అనుకుంటే ఇది మొత్తం క్లోజ్ చేసుకోవచ్చు. ఇది 60-40 కాదు, 50-50 కూడా కాదు. సీట్ మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది. బోల్డ్ అంత బూట్ స్పేస్ వస్తుంది. ఏం చేసుకుంటారు మనం చెప్పలేము. లగేజ్ ఒక్కొక్కసారి లగేజ్ ఎక్కువ ఉంటుంది, ప్యాసింజర్స్ తక్కువ ఉంటాయి. అలాంటి పరిస్థితిలో యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బటన్ ఉంది, ఇది ప్రెస్ చేసి మాత్రమే సీట్ ని ముందుకు లాగాలి. ఇది లాక్ అన్నమాట. సీట్ లాక్ అయిపోతుంది. సో గట్టిగా బ్యాక్ గనుక పుష్ చేస్తే ఆటోమేటిక్ గా లాక్ అయిపోయింది. మ్యాగజైన్ పాకెట్స్ ఉన్నాయి సీట్ లో, ఫోల్డబుల్ హ్యాండిల్స్. ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ నాకు ఏం కనిపించట్లేదు. డోర్ లో పెద్ద స్పీకర్ ఒకటి, చిన్న స్పీకర్ ఒకటి ఇచ్చారు. బాటిల్ హోల్డర్స్ అన్ని ఉన్నాయి. బ్యాక్ రో వాళ్ళకైతే ఛార్జింగ్ పాయింట్స్ అయితే లేవు. అండ్ ఏసీకి కూడా సంబంధించిన స్లాట్ అయితే ఇక్కడ ఏం లేదు. ఫోన్ పెట్టుకోవడానికి మాత్రం ఇక్కడ ఒకటి ఇచ్చారు. కార్ ఛార్జింగ్ చేయాలంటే ఇంజిన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆన్ లో ఉండడానికి వీల్లేదన్నమాట. ఇంజిన్ ఆఫ్ చేసి మన కార్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఇది ఛార్జింగ్ పాయింట్. ఇది ప్రెస్ చేస్తే మనకి ఫ్రంట్ ఉన్న స్లాట్ ఉంది కదా, అది ఓపెన్ అవుతుంది. ఇది ప్రెస్ చేస్తే ఛార్జింగ్ అయిపోయిన తర్వాత రిమూవ్ చేయాలంటే అన్లాక్ బటన్. ఇది టచ్ స్క్రీన్. ఇది టచ్ చేస్తే అన్లాక్ అవుతుంది. అప్పుడు మాత్రమే అది మనం ఛార్జింగ్ రిమూవ్ చేయాలి. వితౌట్ అన్లాక్ ఛార్జింగ్ అనేది రిమూవ్ చేయకూడదు ఎట్టి పరిస్థితిలో. సేఫ్టీ సైడ్ అన్నమాట. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే గనక 56 minutes లో మనకి ఛార్జింగ్ అవుతుంది. లేదు 7.2 kW ఛార్జింగ్ పాయింట్ ఏసీ వాల్ మౌంటెడ్ ఛార్జింగ్ తో అయితే గనక 5 hours లాంగ్ రేంజ్ కి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ బ్యాటరీ ప్యాక్ అండ్ మోటార్ వారంటీ వచ్చి 8 years ఆర్ 1,60,000 kilometers వరకు వారంటీ ఉంటుంది. అండ్ వెహికల్ వారంటీ వచ్చి 3 years ఆర్ 1,25,000 kilometers వరకు వెహికల్ వారంటీ ఇవ్వడం జరిగింది. టాటా పంచ్ ఈవీ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ స్టార్టింగ్ వచ్చి 14,95,000 నుంచి ఉంది. ఇప్పుడు నేను ఈ కారు రివ్యూ చేశాను కదా, ఈ కారు ప్రైస్ వచ్చి 19,21,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉందన్నమాట. ఈ కార్ లెంత్ వచ్చి 3,857 mm ఉంది. విత్ వచ్చి 1,742 mm ఉంది. హైట్ వచ్చి 1,633 mm హైట్ ఉంది. వీల్ బేస్ వచ్చి 2,445 mm వీల్ బేస్ ఉంది. టాటా ఈవీ పంచ్ లో దీని స్టార్టింగ్ రేంజ్ వచ్చి 315, హైయెస్ట్ వచ్చి 421 రేంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూపించిన కార్ రేంజ్ అయితే 421 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. దీని మాక్సిమం టార్క్ వచ్చి 190 Nm టార్క్ ఉంది. ఎలక్ట్రానిక్ మోటార్ పవర్ వచ్చి దీనికి 90 kilowatts ఉందన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.